వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. కష్టతరమైన తెలంగాణ మాండలికం చదవాల్సిన అవసరం లేదు, దోచుకున్న ఆంధ్ర పాలకులకు సంబంధించిన భాష ఇక్కడ చదవాల్సిన అవసరం లేదు. ఇట్లాంటి ఇంతకుముందు చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పినారు ఒక మాట బాగుంది. రాజకీయ కారణాలతో చరిత్రను ఇతర విషయాల్ని చేయకూడదు అనేసి. శ్రీనివాస్ గారు చెప్పండి ఏంటి? ఈ మధ్యన భారతదేశంలో కూడా వామపక్ష చరిత్ర అన్నారు, నన్నే చరిత్ర ఇక్కడ చదువుకోమన్నా పాల్కురికి సోమనాథ్ చరిత్ర అక్కడ చదువుకోమన్నా కూడా సరైనది కాదు. ఇద్దరు మిస్ అవుతారండి. ప్రజలకు హాఫ్ నాలెడ్జ్ వస్తుంది అక్కడ విద్యార్థులకి. మనం రేపు విద్యార్థుల్ని హాఫ్ నాలెడ్జ్తో పంపించబోతున్నావా భవిష్యత్తులోకి? ఒకటండి, వేమన ఓ ప్రాంతానికి చెందిన ఆ వేమన్న దాన్ని కానీ అలాగే అనేక విషయాలు, అది జాతి సంపద, ఒక రాష్ట్ర సంపదగా భావించడానికి వీల్లేదు. అలాగే పాల్కూరు సోమనాథుడు కానీ, నేను ఎందుకు సురం ప్రతాప్ రెడ్డి గారు రాసింది ఆంధ్రుల సాంఘిక చరిత్ర. నేనేమంటా అంటే అక్కడ ఖచ్చితంగా అక్కడ కూడా ఒక నాంటేళ్ళ కింద పెట్టాలి దాన్ని. నాకు ఎలాంటి విభేదాలు లేవు. కానీ ఒకటే నేను ఇందాక ఏమన్నానంటే, అక్కడ తెలంగాణ చరిత్రలో రాసింది ఏంటంటే 1969 ఉద్యమం గురించి, 72లో వచ్చిన జయాంధ్ర ఉద్యమం గురించి ఫ్యాక్ట్స్ మీరు మిగతా వాళ్ళతో రాయించండి. ఎప్పుడు కూడా ఈ ఒక వాదాన్ని బలపరిచేటట్టు రాసుకుంటే తప్పులేదు. కానీ ఇతర ప్రాంతాల మధ్యన భావోద్వేగాలు రెచ్చగొట్టేటట్టు మాత్రం ఏ పార్టీ పొందాలతో ఉండకూడదు. అయిపోయింది విషయం, సమస్య పరిష్కారం అయిపోయింది. అక్కడ కూడా ప్రభుత్వంలో మాండలికం ఏంటంటే, ఏ మాండలికం, నేను కర్నూలు జిల్లాలో చెప్తాను. కర్నూలు జిల్లాలో ఉన్న ఆలంపురం అనుకుని కానీ కర్నూలు జిల్లాలో ఉన్న మాండలికాలు రెండు ఒకే. తెలంగాణలో ఒకటి మాట్లాడే భాష, కర్నూలు జిల్లాలో పక్కన మాట్లాడే భాష, మూల దగ్గర మొత్తం అంతా గద్వాల జిల్లా మాట్లాడే భాష ఒకటే. అలాగే ఖమ్మం నల్గొండ జిల్లాలో మాట్లాడే భాష, పెరుగంచిపోలి నందిగామ మాట్లాడే భాష అంతా ఒకటే, యాస అంతా ఒకటే. అందువల్ల దీని గురించి మాట్లాడుకోవాల్సిన, దీని గురించి తీయాల్సిన పని లేదు. నలుగురు కలిసి ఒక జాతి సంపదను పెంచేటట్టు మనం భావించాలి. సగం సగం. ఇప్పుడు మీ చేతిలో ఒక యాపిల్ ఉందండి, నా చేతిలో ఉందనుకోండి, ఒకళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటే యాపిల్ ఒకటే ఉంటుంది. కానీ మీ దగ్గర ఉన్న ఒక విజ్ఞానాన్ని, ఇప్పుడు వారి దగ్గర ఉన్న విజ్ఞానాన్ని ఇద్దరు మార్చుకుంటే 2 సబ్జెక్టులు వస్తాయి. ఇది కనుక నేర్చుకునే బేసిక్ ప్రిన్సిపల్ ఇది నేర్చుకుంటే విద్యార్థులకు లాభం, రాష్ట్రానికి లాభం. ఎవరు నేర్చుకోవాలంటారు? వారా వీరా? పాలకులు నేర్చుకోవాలండి. ఇద్దరు పాలకులు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టేట్ TSS-CRT తెలంగాణ స్టేట్ స్కూల్స్ దాంట్లో నేనేమన్నా ఇప్పుడు ఈ నెక్స్ట్ ఇయర్ ఈ రాబోతుంది డిగ్రీతో, దాంట్లో కూడా సాధ్యమైనంత, నేను ఇక్కడ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన అకాడమిషియన్, దో నాట్ సింగింగ్ యాజ్ పొలిటీషియన్. అందువలన దాంట్లో తగు జాగ్రత్త తీసుకోవాలి. మేమైతే గంటా శ్రీనివాసరావు గారు కూడా కొన్ని నిజంగా చెప్తే పరిశీలిస్తారండి. తప్పనిసరిగా ఆయనకు కూడా ఇలాగా చేయొద్దు, ఒక తెలుగు జాతి ఔన్నత్యాన్ని పెంచేదట్టే ఉంచాలని కూడా మేము చెప్తాం. ఇంపార్టెన్స్ ఇవ్వడం తప్పులేదు. అక్కడ ఇప్పుడు జియోగ్రఫిక్గా మార్చుకోవాలి. ఆల్రెడీ మార్చారు ఆంధ్రప్రదేశ్ పుస్తకాలను, ఈ సంవత్సరమే మార్చారు. ఎంతవరకు అది 13 జిల్లాలు ఏ విధంగా ఉండాలనేది మొత్తం మార్చలేదు. ఇప్పుడు సిలబస్, తెలంగాణ సిలబస్ ఆల్రెడీ మారిపోయింది. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మారిపోయిందండి. ఇప్పుడు ఈ డిగ్రీలు మార్చడానికి చూస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో బేసిక్గా భౌగోళిక శాస్త్రాన్ని తప్ప మిగతా దాన్ని మార్చలేదు. అది ఇప్పుడు మారబోతుంది. అందువలన ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ ఏంటంటే సంస్కృతి. అలాగే ఇక్కడున్న నీలం సంజీవ్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనది డెఫినెట్గా నేను అన్నాను ఇంపార్టెన్స్. ఒక ఉమ్మడి రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ఉన్నారు, ఇక్కడ పటేల్ పట్వారీ వ్యవస్థ కానీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, సామాజిక మార్పు తీసుకురావడానికి కారణం చంద్రబాబు గారు ఉన్నారు, హైదరాబాద్లో సైబరాబాద్ ఏదైతే ఐటీ వరకు ఆయన చేసుకుంది. అనేక విషయాలు ఒక రాష్ట్రం మారిపోయేంత మాత్రం మార్చుకోవాల్సిన సంబంధం లేదండి. ఉమ్మడి చరిత్ర అందరికీ. అలాగే మరి చెన్నారెడ్డి గారు ఉన్నారు, టంగుటూరి రంజయ్ గారు ఉన్నారు, పివి నరసింహరావు గారు ఉన్నారు. వారు ఇందాక చెప్పిన పివి నరసింహరావు గారు నక్కు నంద్యాలలో గెలిపించారు అక్కడ. అందువల్ల వాళ్ళు జాతి సంపద, మన ప్రధానమంత్రి అండి. జాతి సంపదని సంకుచితంగా చేసుకుని ఒక ప్రాంతానికి మాత్రం పరిమితం చేయకూడదని నాకు. ఇప్పుడు ఒకటి సార్, నేనేమంటానంటే, ఇప్పుడు ఇందులో వాళ్ళు తొలగించినటువంటి చరిత్ర గురించి అయ్యో మా చరిత్ర చదవట్లేదని ఏడ్చే వాళ్ళు ఏం లేదు. మా ముఖ్యమంత్రి చాలా ఘాటుగానే, అంటే రేషనల్గా స్పందించాడు. ఒకవేళ వాళ్ళకి అటువంటి ఉద్దేశం ఉంటే అంతకంటే మించి మా నెత్తి మీద పాలు పోసినట్టే అన్నాడు. కానీ నేను చాలా స్పష్టంగా, ఎందుకంటే చలసాని శ్రీనివాస్ గారు, ఈరోజు మీరు జరుగుతున్నటువంటి మార్పులను గమనించండి. మా కాళోజీ గారు ఏం చెప్పారంటే, 2.5 నెలల జిల్లాలకు సంబంధించినటువంటి ఒక భాషను 23 జిల్లాలకు రుద్దడానికి ప్రయత్నం చేస్తుందని చెప్పాడు. ఈరోజు అదే జరగబోతోంది. ఇక్కడ చాలా ఆశ్చర్యకరమైన ఏంటంటే, కష్టతరమైన తెలంగాణ మాండలికం అంటున్నాడు. ఇంకో దగ్గర చాలా ఘోరమైన విషయం ఏంటంటే, వట్టికోట ఆళ్వార స్వామి తన యొక్క సాహిత్యాన్ని అంతా కూడా దొరల యొక్క గడిలపైన వాటిపైన వీటిపైన రాశాడు. కాబట్టి ఇటువంటి చరిత్ర చదివితే విద్యార్థులు చెడిపోతారు అనేటటువంటి భావనతోటి తొలగిస్తున్నామని అంటున్నారు. నేను చూడండి, నేను అంటే మీరు ఇచ్చిన కారణం తీసుకొని చూడండి. నేనేమి ఐఎమ్ నాట్ నేను అట్లా దాంట్లో ఉన్నటువంటి దాంట్లో ఉన్నదే చదువుతున్నాను, నేనేం వేరే చదువుతున్నాను.
అంటే నేను ఏమంటున్నానంటే అల్టిమేట్గా పాలకులను ప్రశ్నించేటటువంటి చదువు ఉండకూడదు అనేటటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి స్థితికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెట్టుతున్నది. ఇది సరి అయినటువంటి విధం కాదు. నేను ఫస్ట్ రౌండ్లో కూడా ఒక ఉదాహరణ చెప్పాను. అంటే ప్రపంచంలో ఉండేటటువంటి అనేక దేశాల్లో ఏ విధంగా అయితే ఈ యొక్క ఉద్యమాలు అనేటటువంటి వచ్చినాయో, అణచివేత జరిగినప్పుడు ఉద్యమాలు వచ్చినాయో, మేము ఏ విధంగా అణచివేటినా, మేము ఇంకొక ప్రాజెక్టు కట్టినా, ఈ ప్రాజెక్టు కట్టినా, ఏ ప్రాజెక్టు కట్టినా, అసలు ఏ ప్రాజెక్టు కట్టకపోయినా ఎవరేం మాట్లాడకూడదు అనేటటువంటి విధంగా ఈ సిలబస్ను తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారేమో అని నా ఆందోళన వ్యక్తం చేస్తున్నా. దయచేసి మీరు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని నేను చెప్తున్నా. అవసరమత్తం కావాల్సింది. అదేవిధంగా మీరేమన్నారు, మీరు చాలా విషయాలు చెప్పారు. అరే మీ రాజశేఖర రెడ్డిని పెట్టుకోమన్నారు. సంతోషం, తప్పకుండా పెట్టుకుంటాం. ఎన్టీ రామారావుని పెట్టుకున్నాం. పటేల్ పవర్ వ్యవస్థను రద్దు చేసిందని నేను పుస్తకాల్లో కూడా ఉంది. రాయలసీమలో రైతువారి పద్ధతి ఏ విధంగా వచ్చిందనేది ఉంది. కానీ అల్టిమేట్గా ఈ దేశానికి ఏంటంటే దేశం యావత్తు కూడా కనీసం మన దగ్గర బంగారం నిల్వలు కూడా లేనటువంటి పరిస్థితుల్లో దేశం ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోయినటువంటి సందర్భంలో ఒక ఆల్టర్నేటివ్గా మొట్టమొదటిసారి గాంధీ ఫ్యామిలీ నుంచి కాకుండా బయట నుంచి ఒక ప్రధానమంత్రి అయినటువంటి పివి నరసింహారావు గారిని భరించే శక్తి మీకు లేదు అంటే ఆ రోజు మీరు చెప్తున్నటువంటిది రాజకీయ కారణాల చేత తీసుకుపోయి ఉండొచ్చు. కానీ మస్వన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ పాఠ్యాంశాల్లో పివి నరసింహారావు గారికి సంబంధించిన ప్రస్తావన తీసేసినారా? ఇప్పుడు నేను ఎరిగిన బూర్గులు అనేటటువంటి దాన్ని పివి నరసింహారావు తన పేరు కూడా రాయలే. నేను ఎరిగిన బూర్గులు రామకృష్ణరావు గారి గురించి రాస్తే చేసి ఏమంటారు, పాఠం చాలా క్లిష్టంగా ఉంది. అమర్ గారు మీరు అర్థం చేసుకోవాల్సింది, పివి నరసింహారావు గారి భాష ఎక్కడన్నా క్లిష్టంగా ఉంటుందా? కాళోజీ గారి భాష ఎక్కడన్నా క్లిష్టంగా ఉంటుందా? క్లిష్టంగా ఉన్నటువంటి భాషను చీల్చి చెండాడినటువంటి చరిత్ర వీళ్ళిద్దరు. రైట్. పెద్దలతో మాట్లాడదాం. ఒక్క విషయం అండి, ఇందాక వారు కాళోజీ గారు ఉన్నారు జిల్లా భాష అన్నారు. ఆయన అన్నది ఇంకోటి కూడా మర్చిపోండి. ఏం వేషమన్న ఇది, ఏం భాష ఇది, అన్య భాషలు నేర్పి ఆంధ్రంబు రాదను తుసకిలించు ఆంధ్రుడా నీవు చావు ఎందుకని తెలంగాణ వాళ్ళు అన్నాడు. ఆంధ్ర భాషనే తన భాషగా అనుకున్న గొప్ప మహానుభావుడు ఉన్నాడు. సురవరం ప్రతాప్ రెడ్డి గారు ఎందుకు ఇచ్చారు? ఆంధ్రుల సంగీత చరిత్ర రాశాడు ఆయన. నేను అనేది ఒక భాషని ఒక ఉన్నత స్థితి నేను మాట్లాడిన తప్పే. నేను అనేది తప్పు మీరు అనుకోవద్దు. 2.5 జిల్లాల భాష ప్రస్తావన కాళోజీ చెప్పండి. మీరు దండి భాష ఎట్లా అన్నాడు నేను అనేది మీరు అన్న మాట ఆయన ఇది కూడా అన్నారని చెప్తున్నాను. అంటే నేను కూడా చెప్తున్నాను, దాంతో పాటు ఇది కూడా అన్నాడని చెప్తున్నాను. నేను ఒక్కటండి, మనం ఈ వివాదాల కంటే కూడా కొంచెం అత్యుత్తమంగా 2 అడుగులు 1 అడుగు 2.5 జిల్లాల భాష ఏదైతే ప్రమాణ భాషగా ఉందో అది కేవలం తెలంగాణ మీద మాత్రమే రుద్దబడింది కాదు, అసలు రుద్దబడింది కూడా కాదు. ఒక భాష ప్రమాణ భాషగా స్థిరపడడానికి అనేకమైన చారిత్రకమైన కారణాలు అంటే అది వ్యక్తులు చేసేది కాదు. అది డిస్కషన్లో రాదు. అయితే క్లిష్టమైన తెలంగాణ మాండలికం అనే ఒక పాఠ్యాంశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనుక తొలగిస్తే మాత్రం దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. అదే సమయంలో తెలంగాణ మాండలికాన్ని వాళ్ళకి పరిచయం చేసే ఒక హృదయ వైశాల్యం కలిగి ఉంటే బాగుండేదేమో తప్ప. కానీ ఒక పివి నరసింహారావు రాసిన ఒక బూర్గుల రామకృష్ణారావు గారి గురించి తీసేయడం ఎంత తప్పో, హైదరాబాద్ విమోచన దినోత్సవానికి సంబంధించిన ఒక ఏదైతే పాఠ్యాంశం ఉందో దాన్ని తొలగిస్తున్నారు. లాజికల్గా ఆలోచిస్తే అది అసలు 1948 నాటికి సంబంధించింది. అంటే మన తెలంగాణ ఆంధ్ర అనే చారిత్రకపరమైన నేపథ్యం రాకుండా ముందు జరిగిన దాన్ని కూడా తొలగించాల్సిన అవసరం. ముందు జరిగింది. ఇప్పుడు సార్ చెప్పిన దాంట్లో హైదరాబాద్ విలీనానికి సంబంధించి హైదరాబాద్ విలీనం సందర్భంగా జరిగినటువంటి విషయాల లోపల మీకు ఒక గొప్ప అవకాశం ఉంది. ఆ రోజు పోలీస్ యాక్షన్ సందర్భంగా బాధపడినటువంటి అందరికీ కూడా మీరు షెల్టర్ ఇచ్చామని గొప్పగా చెప్పుకుంటారు. ఆ చరిత్ర కూడా ఉద్యమాల్లో ప్రసాద్ గారు బాబాయ్ చలసాని శ్రీనివాసరావు జగన్నాథరావు ఆ ఉద్యమాల్లో కాల్చి చంపబడ్డారు అనేక మంది. ఇవాళ తెలంగాణ సాయుధ పోరాటం అనేది జరిగిందంటే తెలంగాణతో భుజం కలిపి ఆ రోజు దేబుల రామచంద్ర అందరూ కూడా ఖచ్చితంగా రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ ఒకటే చెప్తున్నాండి, తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర ఈ ప్రపంచం వినూత్నమైంది. అది తెలుగు జాతికి వందలాది మంది అక్కడ ప్రాణాలు అర్పించారు కోస్తా రాయలసీమ నుంచి. తెలుగు జాతికి ఆనిముచ్చినంటే ప్రపంచంలో కూడా గొప్పగా చెప్తుంది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉంచడానికి ప్రయత్నిస్తాం. మేమందరం కూడా ఉంచడానికి ఖచ్చితంగా చెప్తాం. తెలంగాణ సాయుధ పోరాటం ఏదైతే ఉందో దానిని విశాఖపట్నానికి చెందిన
ఆరుద్ర లాంటి వాళ్ళు కూడా సపోర్ట్ చేసిన ఉద్యమం అది. రైట్. త్వమేవాహం లాంటి కావ్యాల ద్వారా, త్వమేవాహన్ రాసినాడు, త్వమేహం ద్వారా. కాబట్టి తెలంగాణ అని ఒక పదం కనిపించిన ప్రతిసారి దాన్ని ఎలాగో తొలగించాలనే సంకుచిత స్వభావం ఉంటే మాత్రం అది ఆంధ్ర పాలకులకు ఏమాత్రం మంచిది కాదు. ఇంకొక షార్ట్ బ్రేక్ తీసుకొని వస్తాను, చంద్రశేఖర్ రెడ్డి గారితో మాట్లాడతాం.